హాయ్ హలో నమస్తే, నేను మీ రాజారెడ్డి. ఎన్నోసార్లు ఈ విషయం గురించి నేను మీతో చెప్తూ వచ్చాను, మరి ఒకసారి కూడా నేను మీతో చెప్తా ఉన్నాను. వాయిదా. చాలా మంది జిమ్ కి వెళ్ళడానికి, డైట్ ప్లాన్లు చేయడానికి 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాము, నెక్స్ట్ మంత్ నుంచి వెళ్దాము అని వాయిదాలు వేసుకుంటా ఉంటారు. శరీరం అనేది అనారోగ్యాన్ని వాయిదా వేయలేదు. అనారోగ్యం ఎప్పుడు వాయిదా పడదు. నువ్వు ఒకవేళ 1వ తారీఖు నుంచి డైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావు, ఈ గ్యాప్ లో నీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే తిరిగి దాన్ని స్టార్ట్ చేయడం చాలా కష్టం. ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడే ఈ రోజు నుంచి మాత్రమే నువ్వు స్టార్ట్ చేయి. నేను డైట్ ప్లాన్లు చాలా మందికి ఇస్తా అంటే వాళ్ళందరూ కూడా తీసుకొని డైట్ వచ్చింది కదా, ఊరికనే వచ్చింది కదా, నెక్స్ట్ మంత్ నుంచి చూద్దాంలే. ఏదైనా మనం డబ్బు పెట్టి కొన్నప్పుడు దాన్ని చాలా విలువగా, చాలా జాగ్రత్తగా తినగలం, చాలా జాగ్రత్తగా వాడుకుంటాం, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అదే ఒకటి ఊరికే దొరికింది అనుకోండి, అలాగే డైట్ ప్లాన్ కూడా ఊరికే వచ్చింది కదా అని చెప్పేసి ఎప్పటికైనా మన దగ్గర ఉండే డైటే కదా, రేపు నెల నుంచి కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. నేను మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అందరి కోసము కరెక్ట్ అయినటువంటి డైట్ ప్లాన్, మీ బాడీని తగినట్టు, మీ వెయిట్ కి ఏదైతే తగిందో, మీ బాడీ కండిషన్ ను బట్టి, మీ వెయిట్ ను బట్టి మీకు కావాల్సినటువంటి డైట్ ప్లాన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చాను. టైం పాస్ కోసం అయితే నేను సెండ్ చేయలేదు. ఏదో అడిగారు కదా అని చెప్పేసి ఏ డైట్ అంటే ఆ డైట్ మీకు పంపలేదు. ప్రొఫెషనల్ గా బాగా ఉండడానికి, మీరు ఏదైతే తింటే తగ్గుతారో, ఆరోగ్యంగా ఉంటారో ఆ డైట్ ను మాత్రమే మీకు పంపించుకుంటూ వచ్చాను. ఈ డైట్ ను ఫాలో అయిన వాళ్ళలో చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. డైట్ ప్లాన్లు ఫాలో అయిన తర్వాత వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఫాలో అయిన వాళ్ళలో చాలా మంది పోస్ట్పోన్ చేయలేదు. ఎప్పుడైతే తెలుసుకున్న మరుసటి రోజు నుంచే వాళ్ళు డైట్ స్టార్ట్ చేస్తూ వచ్చారు. డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి పూట తింటున్నటువంటి మీల్ ని నాకు సెండ్ చేసుకుంటూ వచ్చారు వాట్సాప్ లో. మీరు పంపిన తర్వాత ఈ నెలలో నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను, మీరు పంపిన తర్వాత నా బాడీ చాలా లీన్ గా ఉండేది, ఈ రోజు మంచి ఫిట్నెస్ నేను మెయింటైన్ చేస్తున్నాను అంటున్నారు. నా పనుల వల్ల, నా వ్యాపారం వల్ల, నా ఉద్యోగం వల్ల, నేను చేస్తున్నటువంటి చదువుల వల్ల నాకు టైం సరిపోవట్లేదు. తినడానికి, తిరగడానికి, వ్యవహారాలకి, మూవీస్ కి వెళ్ళడానికి, అన్నిటికీ టైం అనేది కేటాయించుకుంటారు. కేవలం ఒక డైట్ ని, ఒక బాడీ ఫిట్నెస్ ని మెయింటైన్ చేయడానికి మాత్రం ఎవరు ఫాలో పోస్ట్పోన్ చేసుకుంటా ఉంటారు. నీకు ఒక్కసారి అనారోగ్యం వచ్చిన తర్వాత, మంచాన పడిన తర్వాత తిరిగి నువ్వు కోలుకోవడానికి ఇప్పుడు తెలుస్తుంది. అందుకే పెద్దోళ్ళు ఊరికే అన్నారు, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం రాదు, ముందే జాగ్రత్త పడాలని పెద్దోళ్ళు ఊరికే అన్నారు. ఏదైనా జరక్క ముందే జాగ్రత్త పడి నీ డైట్ ని నువ్వు ఫాలో అయ్యి నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకొని ఒక ఫిట్నెస్ అవేర్నెస్ తో ఏదో ఒక యాక్టివిటీని చేసుకుంటా ముందుకు పోయినప్పుడు నువ్వు బాగుంటావని నీకోసం ఈ వీడియోని తెలియజేస్తాను. ఒకవేళ నువ్వు ఫాలో అవుతున్నావు, ఇంకా నీ ఫ్రెండ్స్ కి తెలియదు ఈ విషయం అన్నట్లయితే ఈ పేజ్ నీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి ఉద్దేశం మీలో కూడా ఉన్నట్లయితే మన పేజ్ ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళతో ఫాలో చేయించండి. థ్యాంక్ యూ టు ఆల్.